యేసుక్రీస్తు శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగం పాపము లేని రక్తాన్ని చిందించటం. పాపము లేని రక్తాన్ని చిందించడం అనగానే ఏదో అది ఒక్క రోజులో అయిపోయింది అనుకుంటున్నారా? ప్రతిరోజు కష్టపడాలి. చివరి వరకు నమ్మకంగా తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. ఆలోచనల్లో గాని, మాటలో గాని, ప్రవర్తనలో గాని ఆయన వంటి పరిశుద్ధుడు నేటి వరకు భూమి మీద ఎవ్వడు లేడు, భవిష్యత్తులో ఉండడు. అంత గొప్ప పరమ పవిత్రుడే యేసుక్రీస్తు ప్రభు. ఆకాశం క్రింద ఏ నామం ఇవ్వనిదే రక్షణానందం. మన కోసం క్రీస్తు బలియాగం, నిస్వార్థం నిత్య జీవార్థం. దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా. వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా. అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా. జనుల పాపము భరించగా ప్రాణమే ధార పోసెనుగా. అపరాధ పరిహార బలిగా